సాక్షాత్తు ఇక్కడ శివుడు ప్రసవాన్ని చేసినటువంటి స్థలం ఇది. దానికి సంబంధించినటువంటి విషయాలను చరిత్రని చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ విధంగా స్వామి ఇక్కడ ముత్తప్ప రూపంలో వచ్చి ప్రసవ వేదన చేశారు అని చరిత్ర చెప్తూ ఉంది. ఉచ్చి పులియార్ క్షేత్రం ఇది. తిరుచికి చాలా ప్రామాణికమైనటువంటి సన్నిధి. కొండపైన ఉంటుంది. మెట్లుని ఈ విధంగా పెద్ద పెద్ద మెట్లు ఈ విధంగా ఎక్కి రావాల్సి ఉంటుంది. ఇప్పటికి మేము దాదాపు ఒక 100 మెట్లు పైగా ఎక్కి ఉన్నాము. స్వామి యొక్క చరిత్రను ఇక్కడ చేశారు. ప్రసూతి వైద్యులకు ఇదో సందేశమనే చెప్పాలి. కొన్ని వందల ఏళ్ల నాటి క్రితమే ప్రసూతిని చేయగలిగినటువంటి శాస్త్ర జ్ఞానం, ప్రసవ జ్ఞానాన్ని మనం పొంది ఉన్నామనడానికి సాక్ష్యమే ఈ ఆలయం. ఇంత కొండపైన ఇంత చక్కటి క్షేత్ర నిర్మాణం. అబ్బా ఆహా, ఏమి మన మహద్భాగ్యం. వీడియో చూసేవారు, అలాగే స్వామి యొక్క 64 మంది నాయనారులను విశేషంగా ప్రతి చోట మెట్లే మనం దర్శిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ అలంకారాన్ని దర్శించాల్సిందే మనం స్వామి దర్శనంగా.